క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఆగమన కాలపు 4వ ఆదివారాన్ని, చిట్ట చివరి ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. దాదాపు మనం ఈ యొక్క ఆగమనం కాలం ప్రారంభించిన నుంచి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని చేస్తూ ఉన్నాం, ఆధ్యాత్మికంగా సిద్ధపడుతున్నాం. ప్రతి వారం ఒక ప్రత్యేకత. ఈరోజు కూడా మనం ఇదిగో మరో క్రొవ్వొత్తిని, చివరి క్రొవ్వొత్తిని వెలిగించకపోతూ ఉన్నాం. దీన్ని ఏంజిల్స్ క్యాండిల్ అని కూడా అంటాం. దేవదూతల యొక్క క్రొవ్వొత్తి, ఈ 4వ క్రొవ్వొత్తి. ఈ క్రొవ్వొత్తిని వెలిగించడం ద్వారా ఏ విధంగా దేవుడు మనకి శాంతి, సమాధానాలు, సంతోషం ఆనందించారో దాన్ని గుర్తు చేసుకుంటూ, ఆ సంతోషం, ఆనందం, ఆ ప్రేమ మరి మనకు రావాలని, ఆ శాంతి సమాధానాలు మన జీవితంలో వెల్లివిరియాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క క్రొవ్వొత్తిని వెలిగించుకుందాం. ఆనాడు సంతోషంగా, ఆనందంగా దేవదూతల పాటలు పాడారు ప్రభు జన్మించినప్పుడు. వారితో కలిసి మనం స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఆ శాంతి సమాధానాలు మన హృదయంలో వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సంఘపరంగా మరి ఏం చేసి రావాలని కోరుకుంటూ మన జీవితాలను ఆ దేవునికి అర్పించుకుంటూ ఈ 4వ క్రొవ్వొత్తిని వెలిగించుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి.
ఆ శాంతి సమాధానాలతో మన జీవితాలు వర్ధిల్లాలని, మన జీవితాలు ఆ ప్రభుకి అర్పణ చేసుకొని మనమందరం కూడా ఏక కుటుంబంగా ప్రార్థన చేసుకుంటూ ఈ యొక్క పవిత్రమైన కార్యక్రమంలో పాలుపంచుకుందాం. కల్పిస్తూ మనల్ని, మన కుటుంబాలను, మన విచారణను దేవుడు దీవించాలని ఈ దివ్య బలి పూజలో మనం ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ప్రవేశవచనం గమనించినట్లయితే, ఆకాశమా పైనుండి విజయమును వర్షింపుము, భూమి విచ్చుకొని ఆ విజయమును స్వీకరించి రక్షణమును మొలకెత్తించునుగాక అని చెప్పేసి మనం వింటున్న యెషయా పలికిన ప్రవచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. మరి ఆ కుమారుడు క్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించి మనకి శాంతి, సమాధానం, ఆనందం, సంతోషం అనేక జీవితాల్లో ఉండే విధంగా మనల్ని దీవిస్తున్నారు. ఈ 4 వారాల ప్రయాణంలో మన దేవుడు మన ఎంతగానో దీవించాడు. ఈరోజు ప్రత్యేకంగా మరి చివరి ఆదివారాన్ని కొనియాడుతూ మరి 2-3 రోజుల్లో క్రీస్తు జయంతి వేడుకల్లో మరి పాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్న మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎంతవరకు దేవుడిచ్చిన మరి దీవెనలతో మన యొక్క ప్రయత్నాలు జోడించి ఎంతవరకు మనం ఆయత్తపడ్డాం. ఇప్పటికే మనం మన యొక్క జీవితాలు దేవునికి అర్పితం చేసుకుని ఆయత్తపడి ఉండాలి. ఆత్మ పరిశీలన చేసుకుందాం. యోహాను గారు ఇచ్చిన పిలుపును, అదేవిధంగా మనం దివ్య గ్రంథ పఠనాల ద్వారా మనం విన్న ఆ బంగారు వాక్యాల ద్వారా మన జీవితాలను ఎంతవరకు మార్చుకొని ఆ ప్రభు దగ్గర రావడానికి ప్రయత్నించాం. ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ 4వ వారంలో మరొకసారి మనం మన యొక్క జీవితాలు దేవునికి అర్పితం చేసుకుని ఎప్పుడు కూడా నిండైన జీవితం, దేవునికి ప్రీతికరమైన జీవితం శక్తిని బలాన్ని ఇవ్వమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ఈ దివ్య బలి పూజలో యోగ్యముగా పాల్గొనటానికి మనం చేసిన పాపములను ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను తలింపు చేతను, వాక్కు చేతను, నీళ్ళ చేతను, అశ్రద్ధ చేతను పాపములు చేస్తున్నాయి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కనికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవితమును చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ వరప్రసాదములతో మా హృదయములను నింపుమని ప్రార్థించుచున్నాము. నీ కుమారుని మనుష్యోతారమును దేవదూత సందేశము ద్వారా మేము తెలుసుకుంటిమి. అతని శిలువ శ్రమల ప్రతిఫలముగా మేము అతని ఉత్థాన మహిమలో భాగస్థులమగినట్లు మమ్ము కరుణింపుము.
నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించ మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇశ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును. మొదటి పట్నము మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వాక్యము నుండి 5వ వాక్యం వరకు. ప్రభు ఇట్లా అనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రత, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు, కానీ ఇశ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును. అతని వంశము పురాతన కాలముకు చెందినది. శిశువును కనబోవు మహిళ కుమారుని కనువరకు ప్రభువు తన ప్రజలను శత్రువుల అధీనమున నుంచును. అటు పిమ్మట ఆ కుమారుని స్వదేశీయులు ప్రవాసము నుండి తిరిగి వచ్చి ఇశ్రాయేలు ప్రజలతో కలియుదురు. అతడు ప్రభు బలముతో, ప్రభు అయిన దేవుని ప్రభావముతో తన మందలను పాలించును. లోకములోని నరులెల్లరూ అతని ప్రభావమును అంగీకరించురు కనుక వారు క్షేమముగా జీవింతురు. అతడు శాంతిని కొనివచ్చును. అస్సీరియా మన దేశముపై దాడి చేసి మన కోట్లను ముట్టడించినని మనము 7 గొర్రెల కాపరులను 80 ప్రధానులను నియమించము. ఇది ప్రభు వాక్కు. ప్రత్యుత్తర గీతం. అందరూ, దేవా మమ్ము నీ వైపు మరల్చుము, నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింప చేసేదవేని మేము రక్షణము బడయుదం. నీవు కెరూబులను దేవదూతల మీద ఆసీనుడివై యుండి ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షే తెగల మీద నీ వెలుగును ప్రసరింపచేయుము. నీ పరాక్రమమును చూపి మమ్ము రక్షించుటకు రమ్ము. అందరూ, దేవా మమ్ము నీ వైపు మరల్చుము, నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింప చేసేదవేని మేము రక్షణము బడయుదుము. దేవా మమ్ము ఉద్ధరింపుము, నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింప చేసేదవేని మేము రక్షణమును బడయుదుము. నీవు స్వయముగా నాటిన ఈ తీగను, నీవు బల సంపన్నుని చేసిన ఈ పుత్రుని సంరక్షింపుము. అందరూ, దేవా మమ్ము నీ వైపు మరల్చుము, నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింప చేసేదవేని మేము రక్షణము బడయుదుము. మేము మరలా నిన్ను విడనాడము, మమ్ము ప్రాణములతో బ్రతకనిమ్ము. మేము నిన్ను స్తుతింతుము. దళములకు అధిపతివైన దేవా మమ్ము ఉద్ధరింపుము. నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింప చేసేదవేని మేము నీ రక్షణమును బడయుదుము. అందరూ, దేవా మమ్ము నీ వైపు మరల్పుము, నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింప చేసేదవేని మేము రక్షణము బడయుదుము. రెండవ పట్టణము. ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకు నేను ఇట వచ్చి ఉన్నాను. హెబ్రీలకు రాయబడిన లేఖ 10వ అధ్యాయము 5వ వచనం నుండి 10వ వచనం వరకు. సహోదరులారా, భూలోకమున ప్రవేశించినప్పుడు దేవునితో క్రీస్తు ఇట్లు అనెను, నీవు జంతు బలులను అర్పణలను కోరలేదు,
కానీ నాకు నీవు ఒక శరీరమును కల్పించితివి. దహన బలులకు, పాప పరిహారార్థమైన అర్పణలకు నీవు ఇష్టపడలేదు. అప్పుడు నేను ఇట్లంటిని, నన్ను గూర్చి శాసన గ్రంథమునందు వ్రాయబడినట్లుగా, ఇదిగో ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేనిట వచ్చి ఉన్నాను. ఆయన మొదట ఇట్లు చెప్పాను, బలులను, అర్పణలను, దహన బలులను, పాప పరిహారార్థమైన అర్పణలను నీవు కోరలేదు. నీవు వానితో తృప్తి చెందలేదు. ఈ బలుల సమర్పణమంతయు చట్ట ప్రకారమే జరిగినను ఆయన ఇట్లనెను. తదుపరి ఆయన, ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేనిట వచ్చి ఉన్నాను అని పలికాను. కనుక పాత బలులను అన్నిటినీ తొలగించి వాని స్థానమున దేవుడు రెండవదైన క్రీస్తు బలిని నియమించెను. యేసుక్రీస్తు దేవుడు తనను కోరినట్లు నర్చెను గనుక ఆయన ఒకే ఒక శరీర బల్యార్పణ చేత మనమందరమును పాపముల నుండి శాశ్వతముగా పవిత్రముగా చేయబడితిమి. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనే ఉందురుగాక. పునీత లూకా రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. ఒకటవ అధ్యాయము 39వ వచనం నుంచి 45వ వచనం వరకు. ఆ రోజులలో మరియమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతమును గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయాను. ఆమె జకరి ఇంట్లో ప్రవేశించి ఎలిజబెతమ్మకు వందన వచనములు పలికెను. ఆ శుభ వచనములు ఎలిజబెతమ్మ చెవిని పడగని
ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మ చేయి పరిపూర్ణురాలైను. పిమ్మట ఎలిసివేత మెలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడిను. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. నీ వందన వచనములు నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందం చే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించి నీవు ఎంత ధన్యురాలవు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువానికి స్థుతి కలుగును గాక. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించి నీవు ఎంత ధన్యురాలవు. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం విన్న దివ్యగ్రంథ పఠనాలన్నీ కూడా ప్రభు యొక్క రాక గురించి, ఆయన గురించి ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు వింటూ ఏ విధంగా ఆ ప్రవచనాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించడం ద్వారా నెరవేరయ్యో దాని గురించి మనం తెలుసుకున్నాం. మొదటి పాఠం మనం మీకా గ్రంథం నుంచి చదువుకున్నాం. చాలా చిన్న గ్రంథం అయినప్పటికీ గొప్ప సందేశం ఇచ్చిన గ్రంథం. ముఖ్యంగా అనేక మంది ప్రవక్తలు, యెషయా, బారూకు, ఇంకా కొంతమంది ప్రవక్తలు ప్రభు యొక్క జననం గురించి ప్రవచించారు. కానీ ఫలానా చోట పుడతాడని చెప్పింది మీకా ప్రవక్త. మనం విన్న వాక్యాల ప్రకారం పిన్ పాయింట్ చేసి బెత్లెహేములో మెస్సయ రక్షకుడు జన్మించబోతున్నాడు అని చెప్పి మరి ప్రజలందరికీ ఆ ఎక్కడ పుడతాడో కూడా తెలియజేసిన గొప్ప దేవుడు అంత గొప్ప వరాన్ని ఇదిగో మీకా ప్రవక్త అనుగ్రహించాడు. మీకా ప్రవక్త యెషయాకు సమకాలికుడు. దాదాపు యెషయా ప్రవక్త, మీకా ప్రవక్త కూడా మరి ఒకే సమయంలో జీవించారు. సమకాలికులు అంటే వారు ఒకే సందర్భ సమయంలో జీవించారు. హిజ్కియా రాజు యూదయ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజులలో ప్రభు అయిన దేవుని ప్రవక్తగా వెలుగొందుతూ మరి ప్రవక్త విద్యుక్త ధర్మాన్ని నెరవేరుస్తూ దైవ సందేశాలను ప్రజలకు వినింపజేసిన గొప్ప ప్రవక్త మీకా. మనం గమనించినట్లయితే మీకా ప్రవక్త హిజ్కియా రాజుకు బాసటగా నిలిచాడు, చాలా అండగా నిలిచాడు. ఎందుకంటే హిజ్కియా రాజు కూడా మరి దేవుడు అంటే భయపడేవాడు, దైవ భయం కలవాడు కాబట్టి ఆయన ప్రవక్తలు చెప్పే ప్రవచనాలు కూడా వింటూ ఆ పరిపాలన కొనసాగించాడు. కొంతమంది రాజులను చూస్తాం బైబిల్లోని, ప్రవక్తలు పలికిన ఆ చెప్పిన సందేశాలను పెడచెవిని పెట్టి మరి దైవ ధిక్కారం చేసి దేవునికి దూరమై దేవుని యొక్క శాపానికి కూడా గురైన రాజులు చూస్తాం. కానీ హిజ్కియా మాత్రం కొంచెం దేవుడంటే భయభక్తులు. అందువలన మీకా ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని అన్ని విధాలు కూడా సంస్కరణలు చేయటంలో, ప్రజలను నడిపించటంలో, ప్రజలను న్యాయబద్ధంగా పరిపాలించటంలో కొంచెం అతనికి బాసటగా నిలిచి మతపరమైన సంస్కరణలు ప్రవేశపెట్టమని హిజ్కియాను ప్రోత్సహించాడు. అంటే ఈ ఇజ్రాయెల్ ప్రజలు అక్కడక్కడ తిరిగి రావటం, తర్వాత కొన్ని మరి వేరే ఆచారాలను కూడా వారిని పాటించడం చేస్తున్నప్పుడు ఈయన రాజును ప్రోత్సహించి సంస్కరణలు అంటే ఏ విధంగా మరి వారందరినీ మరొకసారి దేవుని యొక్క మార్గం తీసుకురావాలి, అందుకు ఏం చేయాలనే విషయాలను ఈ ప్రవక్త ముఖ్యంగా హిజ్కియా రాజుకు తెలియజేస్తుండాడు. ఈ కారణం చేతని హిజ్కియా పరిపాలన దాదాపు దావీదు రాజు పరిపాలనకు సమాంతరంగా ఉందని చెప్తూ ఉంటారు. అంటే హిజ్కియా పరిపాలన దావీదు మహారాజు యొక్క గొప్పతనాన్ని లేదా ఆయన యొక్క పరిపాలన విధానాన్ని అది గుర్తు చేస్తూ ఉంటుంది. అంటే ఆ విధంగా చక్కగా మరి దేవుని యొక్క మార్గంలో నడుస్తూ ప్రజలను కూడా నడిపించి ఆ విధంగా పరిపాలించాడు. అయితే ఈ కాలంలోనే ఇంత బాగా ఉన్నప్పటికీ ఈ కాలంలోనే ఎక్కువ అనర్థాలు కూడా జరిగాయి. ఎలా? ఉత్తర రాజ్యమైన ఇజ్రాయేలును అసిరియా సేనలు జయించి ధ్వంసం చేశాయి. దక్షిణ రాజ్యమైన యోదాపై కూడా దండెత్తారు. అప్పటికే విడిపోయింది. దావీదు మహారాజు తర్వాత ఇజ్రాయేల్ రాజ్యాలు రెండుగా విడిపోయాయి. అది దక్షిణ ఉత్తరం అని చెప్పేసి, అది ఇజ్రాయేలు లేదా యోధా రాజ్యాలు అనిపించి.
మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఉత్తర రాజ్యమైన ఇజ్రాయేలును అసిరియా సేనలు జయించి ధ్వంసం చేసే అయితే దక్షిణ రాజ్యమైన యోధాపై కూడా దండెత్తి వచ్చాయి. కానీ వీరు దేవునికి విధేయులై జీవించడం వలన, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం జీవించడానికి ప్రయత్నాలు చేసిన ఫలితంగా దేవుడు వారిని కాపాడాడు. శత్రు రాజులకు అప్పగించుకోకుండా యోధా రాజ్యాన్ని దేవుడు కాపాడాడు. అయితే ప్రభు అయిన దేవుడు చేసిన అద్భుత కార్యం వలన యెరూషలేము పెనుముప్పు నుంచి తప్పించుకోగలిగింది. ఇది మనం రాజుల 2వ గ్రంథంలో 19వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఎవరైతే దేవుని ధిక్కరించి జీవించారో వారికి వినాశనం, ఎవరైతే దేవునికి భయపడి దేవుని ఇష్ట ప్రకారం జీవిస్తారో వారికి దేవుని యొక్క అండదండలు ఉంటాయి అన్న సత్యం ఇదిగో ఈ యొక్క సందర్భం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది వాస్తవం. మన జీవితంలో కూడా ఇలాగే జరుగుతూ ఉంటాయి. మనము దేవునికి భయపడి దేవుని యందు భయభక్తులతో జీవించినప్పుడు మనం ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటి నుంచి మనం తప్పించుకోగలుగుతాం. ఎందుకంటే దేవుని యొక్క అండ ఆదరణ మరి దీవెనలు మనకు మెండుగా ఉంటాయి. లేదు, నా ఇష్టానుసారం జీవిస్తాను, దేవుడు అంటే లెక్క లేకోకుండా మరి దేవుని యొక్క ప్రవక్తను లెక్క చేయకోకుండా వారికి వ్యతిరేకంగా మాట్లాడటం, ఈ విధంగా చేసినప్పుడు తప్పకుండా ఇదిగో దేవుని యొక్క శాపానికి కోపానికి కూడా బలవుతారన్న విషయాన్ని ఇదిగో ఈ 2 రాజ్యాలు మనకు తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మీకా ఇజ్రాయేలును మందలిస్తూ వారు ప్రభు అయిన దేవునితో చేసుకున్న ఒప్పందాన్ని మీరి పాపానికి ఒడిగట్టినందువలని ఈ వినాశనం సంభవించి తెలియజేస్తూ ఈ యొక్క వినాశనాన్ని గురించి ఇదిగో మీరు ఈ విధంగా మీరు వినాశనానికి గురవటం కారణం ఏంటంటే మీరు దేవుని ధిక్కరించారు, దేవుని యొక్క ఆజ్ఞలను మీరు పాటించడం లేదు, అందుకే ఇదిగో ఇది జరిగింది అని తెలియజేస్తూ ఇంకొక శుభవార్తను కూడా తెలియజేస్తున్నాడు. ఈరోజు మనం చదువుకున్న పాఠం అదే. ఇంత జరిగినప్పటికీ దేవుడు విశ్వసనీయతతో మిమ్మల్ని రక్షించడానికి తన కుమారుని పంపబోతున్నాడు. ఆయన బెత్లెహేములో జన్మిస్తాడు, ఆయన శాంతికాముడు, శాంతి సమాధానాలతో ప్రజల్ని పరిపాలిస్తాడని చెప్పేసి మరి చక్కగా ఇజ్రాయేల్ పాలకుని గురించి, ఇజ్రాయేల్ పాలకుని ఏ విధంగా దేవుడు పంపుతాడో దాని గురించి ఈరోజు మనం విన్న వాక్యాల ప్రకారం ప్రవక్త తెలియజేస్తున్నాడు. అదే సమయంలో మీకా ప్రవక్త ఇజ్రాయేల్ పాలకుని పంపుతానని ప్రభు అయిన దేవుడు చేస్తున్న వాగ్దానం సైతం ప్రకటించి యోదయ ప్రజలు ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఆ విధంగా వినాశనానికి గురై బాధపడుతున్న వారిని ఓదారుస్తూ ఇదిగో మీరు బాధపడకండి, మీరు పశ్చాత్తాపడండి, మీ జీవితానికి మీరు పశ్చాత్తాపడండి, మీరు చేసిన పాపాలకు పశ్చాత్తాపడండి, దేవుడు మరోసారి మిమ్మల్ని రక్షిస్తాడు. మిమ్మల్ని రక్షించే నిమిత్తం ఆయన ఇజ్రాయేల్ పాలకులు అంటే ఈ లోక సంబంధమైనవి కాదు, సాక్షాత్తు యేసు ప్రభు గురించి ఆయన ప్రవచిస్తూ తెలియజేస్తున్నాడు. అంటే ఆ విధంగా యెరూషలేము వినాశనానంతరం దేవుడు తనకు విధులైన శేష ప్రజలను ఎవరైతే మరి దేవుని అంటిపెట్టుకుని జీవించారో, దేవుని యందు విధేయత ప్రకటించారో అలాంటి వారిని రక్షించే నిమిత్తం ఇదిగో మరి ఇజ్రాయేల్ పాలకుడు వస్తాడని చెప్పేసి ఈరోజు మనం విన్న వాక్యాల ద్వారా మీకా ప్రవక్త తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ప్రవక్త ద్వారా దేవుడు చేస్తున్న వాగ్దానం మనం చదువుకుంటాం. ఇందులో మనం గమనించవలసిన కొన్ని అంశాలు ఉన్నాయి. అదేంటంటే మొట్టమొదట ప్రభు అయిన దేవుడు చేసిన వాగ్దానం ఇజ్రాయేల్ పాలకుడు అంటే గొప్ప కాపరి, ఇజ్రాయేల్ పాలకుడు అంటే గొప్ప కాపరి ఎఫ్రాతా పరిజ్ఞాలతో బెత్లెహేములో జన్మించబోతున్నాడు. నేను చెప్పాను పూజ ఆరంభంలో, ప్రసంగం ఆరంభంలో ప్రవక్తలు అందరూ కూడా చాలా మంది ప్రవచించారు ప్రభు జననం గురించి. కానీ ఎక్కడ పుడతాడో చెప్పింది ఇదిగో ఈ ప్రవక్తే. బెత్లెహేములో జన్మించబోతున్నాడు. ఇజ్రాయేలులకు ప్రీతముడైన దావీదు మహారాజు కూడా బెత్లెహేమునికి చెందినవాడే. అంటే ఇక్కడ కొంచెం కంపేర్ చేస్తున్నారు. దావీదు మహారాజు తాను పొరపాట్లు చేసినప్పటికీ, తప్పులు చేసినప్పటికీ దేవునికి చాలా ప్రియమైన వాడు. మనకి తెలుసో లేదో డేవిడ్ లేకపోతే దావీద్ అనే అర్థానికి ద బిలవ్డ్ ఆఫ్ గాడ్, దేవుని చేత అత్యంత ప్రేమించబడిన వ్యక్తి దావీదు మహారాజు. ఎందుకంటే ఆయన తప్పులు చేసినప్పటికీ అంతకు రెట్టించి ఆయన పశ్చాత్తాపడేవాడు. ఎందుకు ఆయన అంటే పాపాలు చేయలేదనా, లేకపోతే దేవునికి వ్యతిరేకంగా జీవించలేదనా? జీవించాడు. కానీ దానికంటే వెంటనే ఆయన పశ్చాత్తాపడి ఇంకా రెండంతలు ఎక్కువగానే ఆయన పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసేవాడు. కాబట్టి దేవునికి ఆయన ప్రియమైన. అందుకే ఆ పేరు అర్థం ఏంటంటే ద బిలవ్డ్ ఆఫ్ గాడ్, డేవిడ్ అంటే. సో ఈ విధంగా మరి దావీదు మహారాజు కూడా బెత్లెహేముకి చెందినవాడే. అదేవిధంగా ఆయన సంతతి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు మెస్సయ్య కూడా మరి బెత్లెహేములో జన్మిస్తాడని చెప్పేసి ప్రవక్త తెలియజేస్తున్నాడు. దేవుడు పంపబోయే కాపరి అంటే పాలకుడు భౌతికంగా దావీదు వంశుడు అయినప్పటికీ ప్రభు అయిన దేవుడు అబ్రహామునకు దావీదుకు చేసిన వాగ్దానం ఆయన
ఆవిర్భవిస్తున్నాయి. అసలు ఆ వాగ్దానం నెరవేర్చే విధంగా అది జరుగుతుందని చెప్పేసి కూడా ప్రవక్త తెలియజేస్తున్నాడు. ఈ విధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి యేసు ప్రభు ఏ విధంగా జన్మిస్తాడు? ఒక రాజుగా, ఒక కాపరిగా, ఇజ్రాయెల్ పాలకుడిగా, గొప్ప కాపరిగా జన్మిస్తాడో ప్రవక్త తెలియజేస్తున్నాడు. ఇంకా రెండవది, తమ కాపరి అంటే మెస్సయ్య ప్రభు ఏం చేసే వరకు దేవుని నిబంధన మీరిన ఇజ్రాయెల్ ప్రజలందరూ పరాయి రాజుల పాలనలో మగ్గవలసి వస్తుంది. ఎవరైతే దేవుని ధిక్కరించి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తారో అలాంటి వారు పరాయి పాలనతో జీవిస్తారని కూడా తెలియజేస్తున్నాడు. వారికి దుర్గతి పడుతుందని కూడా తెలియజేస్తున్నాడు. ఇంకా తర్వాత మూడవది, ప్రభు అయిన దేవుడు పంపబోయే పాలకుడు ఇజ్రాయిలులోని శేష ప్రజలతో పాటు దైవజనులందరినీ కూడా ఒక్కటిగా చేస్తాడని కూడా ప్రవక్త తెలియజేస్తున్నాడు. సో ఇన్ని గొప్ప గొప్ప అంశాలను లేకపోతే శుభ సందేశాలను మరి ప్రవక్త ఈనాడు తెలియజేస్తూ మరి ఏ విధంగా వారు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని పశ్చాత్తాప హృదయంతో దేవుని యొక్క సన్నిధికి రావాలని చెప్పేసి గొప్ప పిలుపునిస్తున్నాడు. ఒక పక్క వినాశనాన్ని నుంచి మాట్లాడుతూ రెండో ప్రక్క దేవుడు ఏ విధంగా వారిని రక్షించబోతున్నాడు, ఏ విధంగా తన కుమారుని పంపబోతున్నాడు, ఒక పాలకుడిగా ముఖ్యంగా న్యాయాన్ని పంచే ఒక గొప్ప దేవుడిగా ఏ విధంగా రాబోతున్నాడు కూడా ప్రవక్త తెలియజేస్తున్నాడు. ఇంకా తర్వాత గొప్ప కాపరి పాలనలో ప్రజలు క్షేమంగా జీవిస్తారని కూడా తెలియజేస్తున్నాడు. ఆ పాలకుడు వచ్చినప్పుడు, ఆ మెస్సే వచ్చినప్పుడు, రక్షకుడు వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారు, క్షేమంగా ఉంటారు. వారు శత్రువులు సైతం వారిని చెదరగొట్టజాలరంటున్నారు. ఎవరైతే దేవుని అంటిపెట్టుకుని జీవిస్తారో వారిని శత్రువులు సైతం కూడా ఏమి చేయలేరని కూడా ప్రవక్త తెలియజేస్తున్నారు. ఇది సత్యం. గమనించండి, మన జీవితాలను గమనించుకుందాం. మీ యొక్క అనుభవం మీరు చూడండి. మీ జీవితంలో మీకు కొన్ని అనుభవాలు ఉంటాయి. దేవుని యందు నిండి విశ్వాసం జీవించినప్పుడు ఎలా ఉన్నారు, దేవుని ధిక్కరించి దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు ఎలా ఉన్నారు మీరు అర్థం చేసుకోండి. మనం దేవునితో అంటిపెట్టుకుని జీవించినప్పుడు ఎవరు కూడా ఏం చేయలేరు, ఎవరు కూడా మనం చెదరగొట్టలేరు. అదే ప్రవక్త ఈనాటి మరి యొక్క మొదటి పాఠం ద్వారా తెలియజేస్తున్నాడు. ఇంకా తర్వాత ఆయన చెబుతున్నాడు, ఆయన సాక్షాత్తు ప్రభు అయిన దేవుని బలంతోనూ దివ్యాధికారంతోనూ ప్రజలను పరిపాలిస్తుంటాడని చెప్పి తెలియజేస్తున్నాడు. ఆయన పాలనలో ఉన్న ప్రజలకు ఏ హాని జరగదు, వారిని తండ్రి దేవుని వద్ద నుండి ఎవరను అపహరించలేరని కూడా తెలియజేస్తున్నాడు. ఇవన్నీ కూడా బైబిల్ వాక్యాలే, సువార్తలు అవన్నీ, తర్వాత బైబిల్ ప్రవచనాలు, ప్రవక్తల ప్రవచనాలు. దేవుడు పంపోయి మహాపాలకుడు అంటే గొప్ప కాపరి స్వయంగా తానే శాంతి స్వరూపుడుగా మానవ అవగాహనకు అతీతమైన దేవుని శాంతితో ఆయన పరిపాలన కొనసాగుతుందని పౌలు ఫిలిప్పీయులకు రాసిన లేఖలో తెలియజేస్తున్నాడు. ఈరోజు మనం వెలిగిస్తున్న త్రోవతికున్న అర్థమే ఏముంది అక్కడ? పీస్. యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఈ శాంతిని ప్రజలందరూ కూడా అందిస్తాడని చెప్పేసి ప్రవక్త ఎప్పుడో తెలియజేశాడు. 700 సంవత్సరాలు యేసు ప్రభు ఈ లోకం జన్మించకుండా 700 సంవత్సరాల ముందే మరి మీకా ప్రవక్త తెలియజేయడం జరిగింది. ఇక మహాపాలకుడు మెస్సయ్య ప్రభువును పంపుతానని దేవుడు చేసిన వాగ్దానాలని, ఆయన బెత్లెహేములో జన్మించబోతున్న ప్రవచనాన్ని ఇజ్రాయేల్ ప్రజలు తరతరాలుగా మననం చేసుకుంటూ ఎదురు చూస్తుండేవాడు. ఈ యొక్క ప్రవచనం విన్న తర్వాత ప్రజలందరూ కూడా ఆ మెస్సయ్య ఎప్పుడు వస్తాడా, ఆ బెత్లెహేములో ఎప్పుడు జన్మిస్తాడని ఎదురు చూస్తూ ఆ మెస్సయ్య రాకోసం ఎదురు చూస్తుండారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కూడా దేవుని బిడ్డలుగా మరి దేవుని యొక్క మార్గాన్ని అనుసరిస్తున్న ఆయన యొక్క శిష్యులుగా మనం కూడా ఆ ప్రభు రాకోసం ఎదురు చూస్తూ ఉన్నాం. మరి ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు ఎదురు చూస్తున్న విధంగా మనల్ని మనం ఆయత్తపరుచుకుని ఆ ప్రభు జన్మదినోత్సవాన్ని కొనియాడటానికి ఆయత్తపడుతున్న మనం ఏ విధంగా తయారు చేసుకున్నాం, ఏ విధంగా మరి ప్రవక్త పలికినట్లుగా మనల్ని మనం సిద్ధం చేసుకుని ప్రభు కోసం ఆయత్తపడుతున్నాము, ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరు, చివరికి మీకా ద్వారా దేవుడు పలికిన ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభువులో జన్మించాయి. ఆయన ఏం చెప్పాడు? యేసుక్రీస్తు బెత్లెహేములో జన్మిస్తాడని చెప్పాడు. యేసు ప్రభు ఎక్కడ జన్మించారు? బెత్లెహేములో పూరిపాకలో. ఆట ఉంది కదా, బెత్లెహేములో పూరిపాకలో. ప్రియమైన సహోదరి సహోదరుల, చూడండి, యేసు ప్రభు ఆ విధంగా అట్లా ఎక్కడి నుంచి ఊడిపడలేదు. ఎన్ని ప్రవక్త ప్రవచనాలను కూడా నెరవేరుస్తూ ఆయన బెత్లెహేములో ఒక నిరుపేదగా పశువుల పాకలో నీ కోసం నా కోసం మనం జన్మించారు. ఆ ప్రభు కోసం ఆయత్తపడిన మనందరం కూడా మరి ఆ ఇజ్రాయేల్ ప్రజల్లాగా మనం కూడా ఎదురు చూస్తూ ఆ ప్రభు యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడటానికి, ఆయనను ఆహ్వానించడానికి అందరూ కూడా సిద్ధపడి ఉండాలని చెప్పేసి ఈనాటి మొదటి పాఠం మనకు తెలియజేస్తుంది. ఇంక ఈరోజు మనం రెండో పాఠం ప్రీత పౌలు హెబ్రీలకు రాసిన లేఖ నుంచి మనం చదువుకున్నాం. ముఖ్యంగా హెబ్రీలకు రాసిన లేఖలో చాలా చాలా బలమైనవి డాక్ట్రిన్, థియాలజీ ఇవన్నీ కూడా మనకు కనపడుతూ ఉంటాయి. యాజకుని గురించి, ప్రధాన యాజకుని గురించి చాలా పౌలు చాలా గొప్ప విషయాలు చేస్తారు. ముఖ్యంగా పౌలు ఈ యొక్క లేఖ ఎందుకు రాశాడంటే
మెస్సయ ప్రభు పూర్వ నిబంధన కాలంలో దేవుడు చేసిన మెస్సయ ప్రభు మృతుల్లో నుండి మూడవ నాడు జీవంతో లేచి మోక్షార్హుడై తండ్రి కుడి పక్కన ఉన్న యేసుక్రీస్తు ప్రభుని నిరూపించడానికి పునీత పౌలు ఈ లేఖ రాసినట్లుగా మనకు అర్థమవుతుంది. యోధా జాతికి చెందిన క్రైస్తవులు యోధా మత గురువులను ఉద్దేశించి రాసిన ఈ లేఖలో పూర్వ నిబంధన కాలపు దైవార్చనపు బలి అర్పణలంటి కన్నా క్రైస్తవ అర్చనకాండ అందున దివ్య బలి పూజ అత్యంత యోగ్యమైనది, దేవునికి ప్రీతికరమైనది, దేవుడు ఆమోదించేదని చెప్పి తెలియజేస్తున్నాడు. ఆయన దివ్య బలి పూజ కూడా దాని మాట్లాడతాడు. ఎలా పూర్వం చాలా బలులు ఉన్నాయి, చాలా అర్చనలు ఉండేవి. వాటన్నిటికంటే కూడా దివ్య బలి పూజ దేవునికి అత్యంత ప్రీతికరమైనది, దేవునికి ఇష్టమైనది, దేవునికి ఆమోదయోగ్యమైనది. ఎందుకంటే సాక్షాత్తు తన కుమారుడే ఈ దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు గురువుల ద్వారా. ఈరోజు తిరుసభలో కూడా జరిగేది అదే. గురువు కాదు, నాకు వ్యక్తిగతంగా లేకపోతే మానవుడిగా ఎలాంటి అధికారం లేదు, లేకపోతే నేను ఆ దివ్య బలి పూజను నాకు వ్యక్తిగతంగా నేను చేసుకోవడానికి వీలు లేదు. ఎవరైనా సరే సెల్ఫ్ డిక్లరేషన్తో ఒక ప్రీస్ట్గా, ఒక యాజకుడిగా వారిని చెప్పుకొని వారు కనుక పూజలు చేసినట్లయితే ఖచ్చితంగా అది సమంజసం కాదు. ఎందుకంటే దేవుని చేత అభిషేకం పొందిన వాళ్ళు మాత్రమే, యాజక క్రమంలో దేవుని చేత అభిషేకం పొందిన వాళ్ళు అర్పించే దివ్య బలి పూజలోనే దానికి ఫలితం ఉంటుంది. చాలామంది ఏదో మాట్లాడుతూ ఉంటారు, దాని గురించి నేను మాట్లాడటం ఇష్టం లేదు. కానీ మనకి ఇక్కడ జరిగే దివ్య బలి పూజ సాక్షాత్తు యేసు ప్రభువే ఆయన అర్పించారు శిలువ మీద. గత శుక్రవారం రోజు ఆయన చెప్పినట్లుగానే తనను తాను అర్పించుకున్నారు, అది దివ్య బలి పూజ. అంతకుముందు రోజు చెప్పారు, తర్వాత ఆయన అర్పించుకున్నారు. అదే అర్పణ, అదే దివ్య బలి పూజ ఈనాడు ఎక్కడైతే అభిషేకం పొందిన గురువుల చేత నిర్వహించబడుతుందో సాక్షాత్ యేసు భాగం నుండి గురువుల ద్వారా ఈ యొక్క దివ్య బలిని సమర్పిస్తున్నారు. సో ఈ విషయాన్ని పౌలు గారు స్పష్టం చేయదలుచుకున్నారు. ఈ దివ్య బలి పూజ అనేది దేవునికి అత్యంత ప్రీతికరమైనది. మనం నిర్వహించే యొక్క దివ్య బలి పూజ గురువుల ద్వారా అది దేవునికి అత్యంత ప్రీతికరమైనది, ఇష్టమైనది చెప్పేసి తెలియజేస్తున్నాడు. ఈరోజు మనం చదువుకున్న లేఖ భాగంలో పౌలు ముఖ్యంగా కీర్తన 40వ దాని నుంచి కోట్ చేస్తూ వచనాలను పేర్కొంటూ దైవ కుమారుడైన క్రీస్తు మనుష్యావతారం దాల్చడం గల పరమార్థాన్ని, మనుష్య స్వభావం కలిగిన ఆయన తన తండ్రితో కలిసి నిర్వర్తించిన లక్ష్య ధర్మాన్ని, ముఖ్యంగా ఆయన అనుభవించిన శ్రమల గురించి ప్రస్తావిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఆ విధంగా అంటే ఊరికి అట్లా మనల్ని రక్షించడం కాదు. ఎలా రక్షించాడు ఆయన? తాను శ్రమలు అనుభవించి, చనిపోయి, అనేక బాధలు అనుభవించి, రక్తాన్ని చిందించి నా కోసం, నీ కోసం, మనందరి కోసం ఆయన మనల్ని రక్షించాడని చెప్పేసి కూడా పౌలు గారు తెలియజేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఆగమన కాలంలో మనం చదువుకుంటున్న ఈ పఠనం యేసుక్రీస్తు మనుష్యావతారం గురించి, మానవ దేహంతో మనలో ఒకటిగా జన్మించినది తండ్రి దేవుని సంకల్పాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఏం చేస్తున్నా మనం? ఓ దేవా, నీ చిత్తం నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చాను. ఇదే కదా మనం ఏంది రెండో పాఠంలో, ఓ దేవా, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఇదిగో ఈ లోకానికి వచ్చాను. అది సాక్షాత్తు దైవకుమారుడు యేసుక్రీస్తు ప్రభువే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చి నెరవేర్చి మనందరికి రక్షణ తీసుకొచ్చినప్పుడు, మరి మనందరం క్రైస్తవులుగా, కథోలిక బిడ్డలుగా దేవుని యొక్క చిత్తాన్ని మన జీవితం నెరవేరుస్తున్నామా? యేసుక్రీస్తు ప్రభు తాను పలికిన మాట ప్రకారం నిత్యం ఈ లోకంలో జీవించినంతకాలం ఆయన దేవుని చిత్తానికి లోబడి జీవించాడు, దేవుని చిత్తాన్ని మాత్రమే నెరవేర్చాడు. మనం చూస్తాం, ఆయన శ్రమలు అనుభవిస్తూ కూడా చనిపోయే ముందు కూడా ప్రార్థన చేశాడు. గెత్సెమనీ తోటలో ఆయన రాత్రంతా ప్రార్థనలో రక్త చెమట తరుస్తూ ప్రార్థన చేసినప్పుడు ఏమని ప్రార్థన చేశారు? ఓ తండ్రి, నీ చిత్తం అయితే ఈ యొక్క పాత్ర నా నుండి తొలగించన్నాను. కానీ ఇంకో మాట కూడా యాడ్ చేశారు, ఏమన్నారు? నీ చిత్త ప్రకారమే జరగాలి. సో అది దేవుని యొక్క చిత్తం. ఆయన ప్రార్థన చేశారు, కానీ దేవుని యొక్క చిత్తం ఆ శ్రమల పాత్ర అనుభవించాలి, శ్రమ అనుభవించాలి, సిలువను మోయాలి, అన్నీ కూడా బాధలు అనుభవించాలి, సిలువ మీద మరణించాలని దేవుని యొక్క చిత్తం ఎప్పుడైతే తెలుసుకున్నారో దాని ప్రకారమే దాని యొక్క జీవితాన్ని మార్చుకుని ప్రభు ముందుకు వెళ్ళారు. మరి మన సంగతి ఏంటి? మన సంగతి ఏంటి? మనము దేవుని చిత్తానికి లోబడి జీవించగలుగుతున్నామా? దేవుని చిత్తానికి లోబడి జీవిస్తూ దేవుని యొక్క అనుగ్రహాలకు మనం పొందడానికి ఎంతవరకు మనం ప్రయత్నం చేస్తున్నామో ప్రతి ఒక్కరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పేసి ఈ రెండో పాఠం ద్వారా పునీత పౌలు గారు మనల్ని ఆహ్వానిస్తున్నారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం. అపోస్తలుల జీవితాలు చూడండి,
పునీతుల జీవితాలు చూడండి. ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు అవమానాలు వచ్చినా సరే వారు దేవుని చిత్తానికి లోబడి జీవించారే తప్ప దాన్ని అతిక్రమించి జీవించాలి. అతిక్రమించిన వారు ఎలా ఉన్నారో మనకు తెలుసు. అదే పరిస్థితి మనది కూడా. ఆత్మ పరిశీలన చేసుకుందాం. నేను దేవుని చిత్తానికి లోబడి జీవిస్తున్నానా, లేకపోతే నా వ్యక్తిగత అజెండా పెట్టుకుని ముందుకు వెళుతున్నానా? గురువులైనా, అమ్మగారులైనా, గృహస్థ క్రైస్తవులైనా సరే మనం అందరం కూడా దేవుని చిత్తానికి లోబడి జీవించాల్సిందే. ఎవరు అతిథులం కాదు. మేము గురువులైనప్పటికీ నేను నా ఇష్టం చేస్తానంటే కుదరదు. తిరుసభలో ఈ యొక్క అర్చన కాండలో కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని రూల్స్ రెగ్యులేషన్ ఉంటాయి. వాటిని అనుసరిస్తూ మరి దైవ చట్టం లేకపోతే తిరుసభ చట్టం మనకి ఏమని బోధిస్తుందో దాని ప్రకారం మేము అన్నీ కూడా నడిపించాలి తప్ప ఇష్టానుసారం ఎవరు కూడా చేయడానికి వీల్లేదు. దేవుని చిత్తానికి లోబడి జీవించటం అది మనందరం కూడా నేర్చుకోవాలి. గురువులుగా, మఠవాసులుగా, లేకపోతే గృహస్థ క్రైస్తవులుగా మనమందరం కూడా దేవుని చిత్తానికి లోబడి జీవించటం నేర్చుకోవాలని చెప్పేసి కొన్ని పౌలు గారు యేసుక్రీస్తు ప్రభుని మన ముందుంచుతూ ఆయనను ఆదర్శంగా తీసుకుని మన జీవితాలు కూడా దేవుని చిత్తానికి లోబడి జీవించాలని చెప్పేసి పౌలు గారు తెలియజేస్తున్నారు. ఈరోజు మనం చదువుకున్న సువార్త పాట దాదాపు ఈ వచనాల్ని నిన్న మనం కూడా చదువుకున్నాం. ఏ విధంగా అంటే మరీ తల్లి ఎలిజబెత్ గారిని సందర్శించడానికి గురించి. మరీ తల్లికి స్వతగా గుణం ఏంటంటే ఎవరైనా అవసరం ఉన్నప్పుడు వెంటనే ఆదుకోవటం. అది మనం చూస్తాం బైబిల్లో. మొట్టమొదటి అద్భుతం యేసు ప్రభు చేసింది మరీ తల్లి యొక్క ప్రార్థన ద్వారా. ఎవరు చెప్పలేదు కానీ ఆ యొక్క అవసరాన్ని గుర్తించి అవసరం తీరేంత వరకు పోరాడి ప్రభువుని ఒప్పించి తన యొక్క గొప్ప మనసును చాటుతుంది మరీ తల్లి. అదేవిధంగా మరీ తల్లి యొక్క స్వభావం ఏంటంటే ఎవరైనా అవసరం ఉన్నప్పుడు ఆదుకోవటం, వారికి సహాయంగా ఉండటం, వారికి ఆదరణ అందించడం. ఇక్కడ కూడా జరిగింది అదే. మనం విన్నాం గత ఈ వారం రోజులుగా ఈ విషయాల్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు మనం ఎప్పుడైతే దేవదూత ద్వారా నీ చుట్టమగ ఎలిజబెత్తమ్మను చూడము, ఆమెకు వయసు మళ్ళినది కదా, గొడ్రాలైన ఆమె గర్భం దాల్చింది 6వ మాసం అని చెప్పినప్పుడు త్వరగా ఆలస్యం చేయలేదు. త్వరగా ప్రయాణమై ఎంత దూరమో తెలుసా? అసలు ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్ వరకు తెలుసండి. మనం గమనించినట్లయితే ఎలిజబెతమ్మ గారు నజరేతులో ఉంటున్నారు. ఇప్పుడు కూడా చక్కగా ఆమె ఉన్న ఇల్లు అన్నీ కూడా ఉంటాయి. అన్నీ కూడా నేను యేసు ప్రభు ఆయన చిన్నప్పుడు పెరిగిన ప్రాంతం, తర్వాత సెనగోగులు ఆయన వెళ్ళి చదవటం, అవన్నీ కూడా ఆ ఇంటి నుంచి తల్లి మరియా నజరేతులో ఉన్న తన ఇంటి నుంచి యేసు ప్రభు ఒక సెనగోగులో గ్రంథాన్ని చదువుతాడు. అక్కడ నుంచి అక్కడికి దాదాపు ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది. అంటే యేసు ప్రభు అందరితో పాటు అక్కడ ఉన్న పిల్లలతో పాటు ఆ స్ట్రీట్లో నడిచాడు. అక్కడే ఉన్నాడు, ఇంట్లోనే పెరిగాడు ఆయన. సో ఆమె నజరేతులో ఉంటుంది మరీ తల్లి. మరి ఎలిజబెత్ గారు ఎక్కడ ఉంటున్నారు? తన చుట్టమైన ఎలిజబెత్ గారు ఎక్కడ ఉంటున్నారు? ఆమె ఉండేది అయిం కరీం అనే ఒక పట్టణంలో ఉంటుంది. సుమారు 150 కిలోమీటర్లు నజరేత్ నుంచి అయిం కరీంకి 150 కిలోమీటర్ల దూరం. అంటే ఆ రోజుల్లో మరీ తల్లి 150 కిలోమీటర్లు ప్రయాణం చేసి, అప్పుడు మనకులాగా ఏం లేవు, బస్సులు లేవు, లేదా కారులు లేవు, లేదా విమానాలు లేవు. 150 కిలోమీటర్లు ప్రయాణం చేయటం అంటే బహుశా అప్పుడు కంచర గాడిదలను వాటిని ఉపయోగించేవాడు. సో 150 కిలోమీటర్లు ప్రయాణం చేసి తల్లి మరియా త్వరగా ఎక్కడికి వెళ్ళింది? అయిం కరీం అనే పట్టణానికి వెళ్ళి ఎలిజబెత్ గారిని సందర్శించింది. ఎందుకు వెళ్ళింది ఆమె? దూత చెప్పాడు, వృద్ధాప్యంలో ఉన్న ఎలిజబెత్ గారు గర్భం దాల్చింది, అది అవునో కాదో తెలుసుకోవడానికి వెళ్ళిందా? కాదు. ఆమెకు సఫరీలు చేయటానికి, వృద్ధాప్యంలో ఉన్న ఆమెకు అండగా ఉండటానికి, సఫరీలు చేయటానికి, ఆమెకు తోడుగా ఉండటానికి. అందుకే దాదాపు బిడ్డకు జన్మించేంత వరకు కూడా మరీ తల్లి అక్కడే ఉంది. తర్వాతే తన ఇంటికి వెళ్ళింది తిరిగి. తర్వాతే జోజప్ప గారు అప్పటికి ఇంక 3 నెలలు గర్భంతో ఉంది కాబట్టి అప్పుడే జోజప్ప గారు మరీ తల్లి గర్భంతో ఉందని చెప్పి తెలుసుకోగలుగుతాడు. అంటే దాదాపు అక్కడికి వెళ్ళి 3 నెలల పాటు ఎలిజబెత్ గారు సఫరీలు చేసి తన యొక్క మంచి మనత్వాన్ని, గొప్పతనాన్ని మరీ తల్లి చాటుకుంది. అయితే ప్రియమైన సహోదరులారా, ఇక్కడ జరిగిన కొన్ని మనం ఈ యొక్క సందర్భంలో మాటలు, ఎలాంటి మాటలు మనం విన్నాం. ఈరోజు మనం చదువుకున్న బంగారు వాక్యాలు ఏం జరిగిందని ఒక్కొక్క అంశాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే గొప్ప సందేశం. ఈ వాక్యాలు ఈరోజు మనం చదువుకున్న యొక్క వాక్యాలు చదివితే కథోలికులైనా, కథోలికేతర క్రైస్తవులైనా,
వేరే మతానికి చెందిన ఎవరైనా సరే మరీ తల్లి గురించి చెడుగా మాట్లాడరు. గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మనం చదువుకున్న స్వార్థ పాఠనాన్ని గనక ఎవరైనా సరే మనసుతో హృదయంతో చదివితే ఎవ్వరు కూడా మరీ తల్లిని తోలనాడరు, మరీ తల్లికి వ్యతిరేకంగా మాట్లాడరు. అలాంటి గొప్ప బైబిల్ మొత్తం చదవని అవసరం లేదు. మరీ తల్లి యొక్క గొప్పతనం గురించి తెలుసుకోవడానికి ఈ రోజు మనం చదువుకున్న వాక్యాలు చదివించాలి. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఆమె త్వర అక్కడికి వెళ్ళిన తర్వాత మరీ తల్లికి తర్వాత ఎలిజబెత్ జరిగిన సంభాషణ గురించి మనం విన్నాం. ఆ రోజుల్లో మరియమ్మ యోధాసీమలో పర్వత పట్టణం త్వరితంగా ప్రయాణించింది. ఆమె జక్కరి ఇంట్లో ప్రవేశించి ఎలిజబెత్కు వందన వచనం ప్రవేశింది. తర్వాత ఏం జరిగిందో చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా. ఎప్పుడైతే మరీ తల్లి వందన వచనాలు పలికిందో ఆ ఇల్లంతా పావనమైంది, పవిత్రాత్మ చేత నింపబడింది. ఆ గృహంలో ఉన్న అందరూ కూడా పవిత్రాత్మ పొందారు, ఇంక్లూడింగ్ తల్లి గర్భంలో ఉన్న యోహాన్ గారు కూడా. ఎలా జరిగింది మరీ తల్లి వలన కాదు, మరీ తల్లి గర్భంలో ఉన్న బాలయేసు వలన. మరీ తల్లి ఒంటరిగా వెళ్ళలేదు అక్కడికి. ఎవరితో వెళ్ళింది? ఎవరున్నారు మరీ తల్లి గర్భంలో? ఎప్పుడైతే మరీ తల్లి దూతతో ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున జరుగును కాక ఆ మరుక్షణం యేసు ప్రభు తల్లి గర్భంలో ప్రవేశించారు. అందువలన మరీ తల్లి అక్కడికి ఒంటరిగా వెళ్ళలేదు, తన గర్భంలో బాలయేసును మోసుకుంటూ వెళ్ళింది. ఎప్పుడైతే ఆమె వందన వచనాలు పలికిందో ఆ ఇల్లంతా పావనమైంది. తర్వాత ఏం మాట్లాడిందో చూడండి. పిమ్మట ఎలిజబెత్ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడిన. స్త్రీలందరిలో ఇదే మాట, ఇది ఒక ప్రవచనం. ఎలిజబెత్ గారు ఒట్టిగా మాట్లాడేది, పవిత్రాత్మ పూరితురాలై మరీ తల్లి ఎలిజబెత్ గారు ఈ మాటలు మాట్లాడింది. స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. ఇదే మాటను మరీ తల్లి చెబుతుంది. ఇక నుంచి నన్ను తరతరాలు ధన్యురాలని పిలుస్తారని స్తోత్ర గీతంలో మరీ తల్లి చెబుతూ ఉంది. చూడండి ఎలా జరిగింది, ఈ మాటలు ఎలా వచ్చాయి మరీ తల్లి నోటి నుంచి కానీ లేకపోతే ఎలిజబెత్ గారి నోటి నుంచి ఎలా వచ్చాయి? పవిత్రాత్మ పలికించిన తప్ప ఎలిజబెత్ గారు తన సొంతగా పలికిన మాటలు కావు. స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడినారు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడిన. ఎంత గొప్ప వాక్యం! ఇంకేంటండి మరీ తల్లి గొప్పతనం గురించి తెలుసుకోవడానికి ఈ యొక్క వాక్యం చాలదా? లేకపోతే గాబ్రియల్ సన్మనుషుడు పలికిన వాక్యం, ఇదిగో దేవుని యొక్క అనుగ్రహాలతో నింపబడిన మరియమ్మ నీకు వందనమని పలికిన వాక్యం చాలదా మరీ తల్లి యొక్క గొప్పతనం తెలుసుకోవడానికి? మరి ఎందుకు ఇంత చక్కగా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం మనం తెలియజేస్తుంటే ఎందుకు కొంతమంది మరీ తల్లి గురించి చెడుగా మాట్లాడతారు? అది వాళ్ళకే వదిలేద్దాం, దాని గురించి మనం పెద్దగా పట్టించుకునే అవసరం లేదు. వారి యొక్క విఘ్నతకే మనం వదిలేద్దాం. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యాలు స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవనే వాక్యం ఎలిజబెత్ గారు ఊరికే తన నోటి మాట కాదు, పవిత్రాత్మ ప్రేరణతో మాట్లాడింది. ఇంకొక విషయం, నీ గర్భఫలము ఆశీర్వదింపబడిన, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుటకు నాకు ఎలాగూ ప్రాప్తించిన. నా ప్రభు తల్లి, గమనించండి, నా ప్రభు తల్లి. ఎవరు చెప్పారు ఎలిజబెత్ గారికి మరీ తల్లి దేవునికి తల్లిగా అయిందని చెప్పి ఎవరు చెప్పారు? ఎవరన్నా అక్కడికి ముందెళ్ళి చెప్పారు, ఇదిగో మరియమ్మ గారు వస్తున్నారు, ఆమె దర్శనం పొందింది, ఆ దర్శనం ద్వారా ఆమె గర్భవతి అవుద్దని చెప్పి దేవుడు తెలియజేశాడని ఎలిజబెత్ గారికి ఎవరైనా చెప్పారా? చెప్పలేదు. ఆత్మ ప్రేరణ ఇది కూడా. పవిత్రాత్మ పూరితురాలై ఎలిజబెత్ గారు ఇదిగో ఈ యొక్క వాక్యం పలికింది. ఈ విధంగా గమనిస్తే మానవులందరిలో కూడా మరీ తల్లిని దేవుని తల్లిగా గుర్తించి గౌరవించి ఆ విధంగా ప్రకటించింది ఎవరు? పునీత ఎలిజబెత్ గారు. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగ ప్రాప్తించానో? ఆత్మ ప్రేరణతో, పవిత్రాత్మ శక్తితో, పవిత్రాత్మ పొందిన తర్వాత పలికిన వాక్యం. నా ప్రభు తల్లి అంటే దేవుని తల్లి. దేవుని తల్లి నా దగ్గర రావటం ఏంటి? ఎలిజబెత్ గారు అక్కడికి రావటం అనేది ఒక మహాభాగ్యంగా భావించింది, గొప్ప భాగ్యంగా భావించింది. నువ్వు నా దగ్గర రావటం ఏంటమ్మా? నేనే నీ దగ్గరకు రావాలి, నేనే నీ దగ్గరికి నిన్ను ఎత్తుకుంటూ రావాలి, నువ్వు నా దగ్గరకు వచ్చేవేంటమ్మా? ఎంత భాగ్యం ఇది, ఎంత భాగ్యం నాకు, ఎంత గొప్ప అనుగ్రహం చెప్పేసి ఆమె తబ్బిప్పైపోయింది.
ఇంకా తర్వాత చూడండి, నీ వందన వచనములు నా చెవిని సోకగానే నా గర్భమందల శిశువు ఆనందంతో గంతులు వేసింది. ఎవరు చెప్పగలుగుతారు ఈ వాక్యం? గర్భం దాల్చిన తల్లులు అరగండి, అదిగో పొడ్డోడు తంటున్నాడు, పొడ్డోడు తంటున్నాడు నన్ను అని చెప్పేసి చెబుతారా? విన్నారా మాటలు? మీరు చెప్పినప్పుడు మీ స్త్రీ వాళ్ళు విన్నారా? గర్భం దాల్చినప్పుడు ఆ బిడ్డ అటు ఇటు కదిలినప్పుడు, లేకపోతే ఏదన్నా ఆ మూమెంట్ కలిగినప్పుడు, అరే ఇది నన్ను తంతున్నాడు, నన్ను తనబాకరా అని చెబుతారు తల్లులందరూ కూడా. అది సాధ్యం. ఇక్కడ కూడా అదే జరిగింది. నీ వందన వచనం నా చెవిన పడగానే నా గర్భంలో శిశువు ఆనందంతో గంతులు వేశాడని. అంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ జరిగింది ఏంటంటే, ఎప్పుడైతే మరీ తల్లి ఆ ఇంట్లో ప్రవేశించింది నేను చెప్పారు, ఆ ఇల్లంతా కూడా పావనమైంది. అక్కడ ఉన్న అందరూ కూడా పవిత్రాత్మ పొందారు. ఎలిజబెత్ గారి గర్భం ఉన్న శిశువు కూడా. అంటే ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడే పవిత్రాత్మ పొంది ప్రవక్తగా అభిషేకం పొందాడు. యోహాను గారు తల్లి గర్భంలో 6 నెలల శిశువుగా ఉన్నప్పుడే, మరీ తల్లి యొక్క రాక ద్వారా, మరీ తల్లి ద్వారా యేసుప్రభు యొక్క రాక ద్వారా ఇంట్లోకి ఆయన పవిత్రాత్మ పొంది ఒక ప్రవక్త అభిషేకం పొందాడు. అందుకే ఆయనకు జన్మ పాపం లేదు. మనం ఆయన యొక్క జన్మదినోత్సవాన్ని ఎప్పుడు కొనియాడతాం? జూన్ 24వ తారీఖు. సాధారణంగా పునీతుల పండుగలు ఎప్పుడు? ఆయన చనిపోయిన రోజు మనం కొనియాడతాం. ఎందుకంటే చనిపోయిన రోజు నిజమైన పుట్టినరోజు అని, ఆ రోజు పరలోకం ప్రవేశించారని. కానీ యోహాన్ గారి విషయంలో అట్లా కాదు. ఆయన యొక్క జన్మదినోత్సవాన్ని కూడా కొనియాడతాం ఘనంగా. అది ఫస్ట్ క్లాస్ ఫీస్ట్ అన్న సొలమనిటీ. జూన్ 24 కొనియాడతాం. ఎందుకు? ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడే పవిత్రాత్మను పొంది యేసుప్రభు రాక ద్వారా ప్రవక్తగా అభిషేకం పొందాడు. అందుకే ఆ అభిషేకం పొందిన తర్వాత ఆనందంతో గంతులు వేశాడు. ఇది ఎలా ఉందంటే, ఇక్కడేమో మరీ తల్లిలో దైవ కుమారుడు మళ్ళీ తల్లి యొక్క గర్భంలో దైవ కుమారుడు ఉన్నాడు. ఎలిజబెత్ గారి యొక్క గర్భంలో చిట్ట చివర ప్రవక్త, దేవుని చేత ఎన్నుకొనబడిన చిట్ట చివర ప్రవక్త ఎలిజబెత్ గారి గర్భం ఉన్నారు. ఇది ఎలా ఉందంటే, ఇద్దరు తల్లి గర్భంలో ఉండి హాయ్ చెప్పుకున్నట్టుంది. ఎలా ఉన్నావు, నువ్వు ఎలా ఉన్నా అని చెప్పుకున్నట్లుంది. శ్రీమని సహోదరి సహోదరులారా, ఎంత గొప్ప! ఇవన్నీ కూడా దేవుడు అట్లా ఏర్పడి ఆయన యొక్క రక్షణ ప్రణాళిక నిర్దేశించాడు, రాశాడు. అది అక్షరాలు నెరవేరుతూ వచ్చాయి. ప్రవక్తల ప్రవచనాలు, యేసుప్రభు ఈ లోక ప్రవచనాలు ఈ లోక రావటం అన్నీ కూడా అట్లా జరగలేదు. దేవుడు మన కోసం ఆ యొక్క రక్షణ ప్రణాళికను ఆయన సిద్ధం చేశాడు. అవన్నీ కూడా నెరవేరుతూ వచ్చాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు చెప్పండి, అంటే మరీ తల్లి యొక్క గొప్పతనం. ఇంకో మాట పలికింది చూడండి, ప్రభు పలికిన వాక్కులు నెరవేరిన నీవెంత ధన్యురాలవు. ఈ 4 చూడు, మనం చదువుకున్న 39 నుంచి 45 వాక్యాలే. ఈ వచనాలు చూస్తే చాలు మరీ తల్లి యొక్క గొప్పతనం, విశిష్టత, దేవుని యొక్క అనుగ్రహం ఏ విధంగా పొందింది, దేవుడు ఏ విధంగా అత్యున్న స్థానానికి లేవనెత్తాడు చెప్పుకోవడానికి ఇవి చాలు. ప్రియమైన సహోదరి సహోదరులు, ఇప్పుడు చెప్పండి, మరీ తల్లిని మనం గౌరవించాలా వద్దా? గౌరవించాలి. ఎందుకంటే ఇది దేవుని యొక్క అభిష్టం. దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు, ఆత్మతో నింపాడు. ఆత్మ ద్వారా ఆమె మరి జీవితాంతం కూడా దేవునికి ఇష్ట ప్రకారం జీవించడానికి ఆమె జీవించింది. ఆ విధంగానే ఆమె మరి నిష్కళం కన్యకగా, లేకపోతే నిర్మల మాతగా ఆమె వెలుగొందుతుంది. పరలోకం మన కోసం ప్రార్థన చేస్తుంది. అందువలన ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం జరిగాయి, దేవుని చిత్త ప్రకారం జరిగాయి. యేసు ప్రభు ఏ విధంగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాడో మరీ తల్లి కూడా జీవితాంతం దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవించింది. ఆమె పలికిన వాక్యం, నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున జరుగుగా కన్న వాక్యం ఆ ఒక్కరోజు కాదు, తన జీవితాంతం పలుకుతూనే జీవించింది మరీ తల్లి. అలాంటి మరీ తల్లిని ఎవరైనా తోలనాడితే మనం తట్టుకోలేం. నేనైతే అస్సలు ఊరుకోను. ఎవరైనా మరీ తల్లి గురించి మాట్లాడితే చాలా నాకు అయిపోతుంది, చాలా పీకెళ్ళిపోతుంది నాకు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. బహుశా ఇందిరాగాంధీ గురించి మీ అందరికీ తెలుసు కదా. ఎవరామె? భారత ప్రధానమంత్రిగా పనిచేసింది. చాలా గొప్ప. మీకు ఎవరికైనా తెలుసా, ఆమె చనిపోయే ముందు 31 అక్టోబర్ 31 కదా ఆమె చనిపోయింది. అక్టోబర్ 31 నాకు గుర్తుంది. 30 అంతేనా? 31 అక్టోబర్ 31. 30వ తారీఖు రాత్రి అంతా కూడా చాలా అలజడితో ఉంది, ఆందోళన. ఎవరికి తెలీదు, చాలా ఆందోళనతో ఉంది. తర్వాత చెబుతాను, ఈ స్టోరీ తర్వాత చెబుతాను, ఊరికే చెబుతున్నా.
తర్వాత తన వ్యక్తిగత లైబ్రరీకి వెళ్ళింది. ఎందుకోసం? బైబిల్ కోసం. తాను కాన్వెంట్ స్కూల్లో చదువుకున్న ఒక వాక్యం గుర్తొచ్చి దాన్ని నేను మళ్ళీ పదే పదే చదువుకోవాలి, ఊరట పొందాలని చెప్పి వెళ్ళింది. కానీ ఎతికింది, ఏ కారణం చేత బైబిల్ కనపడలేదు. వెంటనే ఫోన్ కాల్ ఎక్కడికి వెళ్ళింది? బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, అంటే సెక్రటరీని పిలిచింది. నాకు ఎమ్మటే బైబిల్ కావాలి, ఇప్పటికిప్పుడే బైబిల్ కావాలి. ఎక్కడ చేస్తారు ఆత్మహత్యలు? వెంటనే బెంగళూరులో ఉన్న బైబిల్ సొసైటీ ప్రెసిడెంట్కి వెళ్ళింది. ఇక్కడ నేను ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను, ప్రధానమంత్రి గారి బైబిల్ కావాలి, మీరు వెంటనే పంపి ఏర్పాటు చేయండి. ఫస్ట్ ఫ్లైట్ 31st ఫస్ట్ ఫ్లైట్లో బైబిల్ చక్కగా బైబిల్ని ప్యాక్ చేసి మరీ తల్లి అదే ఇందిరాగాంధీ గారి కోసం పంపడానికి అని చెప్పి మంచిగా టు ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి రాసి పెద్ద పెద్ద అక్షరాలతో చక్కగా ఫ్లైట్లో పంపించారు. కానీ ఆ బైబిల్ ఆమె అందుకోక ముందే ఆమె చనిపోవటం జరిగింది. ఉదయం దాదాపు 8 గంటల టైంలో చనిపోవటం జరిగింది. సహతాలాడింది. ఎందుకు ఇది తర్వాత చెబుతాను, నిజంగా జరిగింది. ఇప్పుడు కూడా బైబిల్ అక్కడ ఉంది. ఆమె కోసం ఇంకా దాన్ని ఓపెన్ చేయకోకుండా ఆ బైబిల్ అట్లాగే ఉంది. ఆ మ్యూజియంలో ఆమెకు సంబంధించిన వస్తువుల్లో ఈ బైబిల్ కూడా అక్కడే ఉంటుంది ఇప్పుడు కూడా ఢిల్లీలో. అయితే ఇక్కడ ఇంకో విషయం అనమాట. ఒకరోజు ఏం జరిగిందంటే, భారత ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్యానికి నాయకురాలు, ప్రముఖులైన ప్రపంచ దేశాల్లో నాయకురాలని అందరికీ తెలుసు, అందరి చేత గౌరవించబడింది. ఆమె దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం చాలా పాటుపడింది. కొన్ని నిర్ణయాలు సరైన లేనప్పటికీ ఎక్కువ నిర్ణయాలు దేశ అభివృద్ధి కోసం చేసింది. అయితే మనకు తెలియని విషయం ఏంటంటే, ఆమె క్రైస్తవ మతాన్ని ఎక్కువ అభినందించేది. ఎందుకంటే ఆమె కాన్వెంట్ స్కూల్లో చదువుకున్నది. ఇంకెక్కువ మరీ తల్లి గురించి కూడా ఎక్కువ కొంచెం మరీ తల్లి ఎందుకు కూడా ప్రేమ కలిగి ఉంచేది. సో ఒకరోజు ఏం జరిగిందంటే, తన స్టాఫ్ మొత్తాన్ని అలెగ్జాండర్ గారు అనే ఆయన, ఆమె సెక్రటరీ అలెగ్జాండర్ గారు, ఆయన ఆర్థోడాక్స్ క్యాథలిక్ అనమాట. సో అందరిని కూడా సమావేశపరిచింది. మీ కుటుంబాలతో నేను ఇచ్చే విందుకు రావాలని చెప్పేసి అందరిని కూడా ఆహ్వానించిన తర్వాత అందరి దగ్గరికి మాట్లాడుతూ ఉంది. అందరు కూడా భోజనం చేస్తున్నారు, అందరిని పలకరిస్తూ ఉంది. అలెగ్జాండర్ గారి యొక్క భార్యని పక్కకు తీసుకెళ్ళి, అమ్మ నువ్వు కూర్చో, ఇక్కడ నేను మాట్లాడాలని చెప్పేసి. ఏంటమంటే ఆమె భయపడిపోతుంది. నన్నేంటి అందరితో చక్కగా పలకరించి మాట్లాడుతుంది, నన్ను పక్కకు తీసుకెళ్ళి మాట్లాడుతుంది, ఏమనుకుని చెప్పేసి చెప్పమ్మ ఏంటని చెప్పింది. భయపడుతూనే అడిగింది. ఏం లేదు కూర్చోండి, ఏదో ఒక విషయం అనుకోని నేను క్లారిఫై చేసుకోవాలని. అప్పుడు అడుగుతుంది అనమాట, అంటే మరీ తల్లి గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి, దేవమాత గురించి నీ అభిప్రాయం ఏంటి చెప్పండి. ఆమె కంగుదండి. ఈ భారత ప్రధానమంత్రి వచ్చిన మరియమ్మ గారి గురించి అడుగుతుంది ఏంటని చెప్పేసి కంగుదండి. తను సమాధానించుకొని ధైర్యంతో, మరీ తల్లి అంటే నాకు చాలా ప్రేమ, మేము ఆర్థోడాక్స్ క్యాథలిక్స్ని, మరీ తల్లి అంటే మాకు చాలా ప్రేమ, మరీ తల్లికి మేము ప్రార్థన చేసినప్పుడు అది జరుగుతుందని నమ్మకం, అందువలన మరీ తల్లి అంటే మాకు భక్తి, విశ్వాసం, నమ్మకం కూడా ఉన్నాయని చెప్పి, మెండుగా ఉన్నాయని చెప్పేసి మరి ఆమె చెప్పడం జరిగింది. ఇంకా తర్వాత అయిపోయింది, సంభాషణ అయిపోయింది, వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత ఆ వారంలో అలెగ్జాండర్ గారింటి ఒక పార్సిల్ వెళ్ళింది, చక్కగా ప్యాక్ చేసి. ఎక్కడి నుంచి అంటే ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి. వాళ్ళు ఆమె పేరు అంటే అలెగ్జాండర్ గారు కాదు, ఆమె యొక్క భార్య పేరు రాసి సోన్ రాసేసి ఆ పార్సిల్ వెళ్ళింది. అది ఓపెన్ చేసి చూస్తే ఏముందో తెలుసా? బాలేసుని పట్టుకున్న మరీ తల్లి స్వరూపం. బాలేసుని పట్టుకున్న మరీ తల్లి స్వరూపం. ఎవరు పంపారు? ఎవరికి? సాక్షాత్తు భారత ప్రధాని ఇందిరాగాంధీ గారు అలెగ్జాండర్ భార్య గారికి ఒక గిఫ్ట్గా, ఇదిగో ఇది నా గిఫ్ట్, నేను కూడా అదిగో మరీ తల్లి అంటే నాకు కూడా బాగా ఇష్టం, మరీ తల్లిని నేను కూడా ప్రార్థన చేసుకుంటాను, నా కోసం కూడా నువ్వు ప్రార్థన చేసినప్పుడు వల్ల నీ కుటుంబంలో నా కోసం కూడా ప్రార్థన చేయమని ఒక వాక్యం రాసి మరీ తల్లి యొక్క స్వరూపాన్ని పంపింది. సో మనం అనుకుంటూ ఉంటాం, చాలామంది అంటే మాట్లాడేది ఎవరంటే క్రైస్తవులే, బయట వాళ్ళు ఎవరు మాట్లాడరు. మరీ తల్లి గురించి ఎవరు కూడా బయట వాళ్ళు మాట్లాడరు, క్రైస్తవులే. చాలామంది క్రైస్తవులే వ్యతిరేక మాట్లాడుతుంటారు. కానీ చాలామంది అందరూ దాదాపు మరీ తల్లి యొక్క విశిష్టతను అందరూ కూడా తెలుసు. ఎందుకంటే ఈరోజు ఈ వాక్యాలు విన్న తర్వాత ఎవరు కూడా ఇంక వ్యతిరేక మాట్లాడారు. నేను చెప్పాను కదా, మరీ తల్లి గురించి ఎవరు కూడా వ్యతిరేక మాట్లాడలేరు. ఈ వాక్యాలు ఈరోజు మనం చదువుకున్న స్వార్థ కనుక గమనించినట్లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేస్తుంది. కన్య మరి గర్భంలో కొలువుది ఉన్న యేసు ప్రభువును ఎలిజబెతమ్మ పవిత్రాత్మ ప్రభావంతో గుర్తించగలిగింది. బయటికి రాకుండానే యేసు ప్రభు ఈ లోకంలోకి అడుగు పెట్టక ముందే తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఎలిజబెతమ్మ గారు యేసు ప్రభుని ముఖ్యంగా ఆమె గుర్తించి యేసు ప్రభుని ఎలిజబెత్ గుర్తించింది. పవిత్రాత్మ ప్రభావంతోనే గుర్తించగలిగింది. దేవమాతను సముచితంగా సత్కరించింది, గౌరవించింది, అంగీకరించింది. మరి మన సంగతి ఏంటి?
మనం కూడా ఆ విధంగా చేయగలుగుతున్నామా, చేస్తున్నామని చెబుతాం కానీ ఒకసారి మన జీవితం పరిశీలించి దానికి బహుశా వ్యతిరేకంగా ఉండొచ్చు. ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం ఆ దైవ కుమారుని రా కోసం ఎదురు చూస్తూ ఇంకా 2-3 రోజుల్లో ఆ యొక్క వేడుకల్లో ఘనంగా పాల్గొనడానికి వ్యక్తిగతంగా, సంఘపరంగా, కుటుంబ పరంగా ఆయుధపడుతున్న మనందరం కూడా దేవుడు దీవించాలని, ఆయన యొక్క పవిత్రాత్మను నింపాలని. ఏ పవిత్రాత్మ అయితే ఎలిజబెత్ గారిని ఆవరించి ఈ బంగారు వాక్యాలు పలకటానికి దోహదపడ్డాయో అదే పవిత్రాత్మ నడిపింపులో మనకి జీవితాలు ధన్యం కావాలని ప్రార్థన చేసుకున్న యొక్క దివ్య బలి స్థితిలో మనందరం ఇప్పుడు నిలబడి మనకు విశ్వాసాన్ని ప్రకటిద్దాం. ఉలకములు సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుడు విశ్వసించున్నాను. అతని ఏకస్థుడిలో మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మను వీడెను. పోన్సుల అతని అధికారానికి లోనై పట్టుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం నుండి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునికి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కృపరగనాడు. అప్పటి నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నిపును విశ్వసించున్నాను. శరీరం పవిత్రమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. స్వామి ఆమేన్. విశ్వాసల ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య గ్రంథ పఠనాల ద్వారా ఏ విధంగా ప్రవక్త ప్రవచనాన్ని కూడా నెరవేరి యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించారు అని తెలుసుకున్నాం. ఆ ప్రభు రా కోసం ఎదురు చూస్తున్న మనందరిని కూడా దేవుడు దీవించాలని, ఆయన యొక్క అనుగ్రహాలతో పవిత్రమైన హృదయాలతో మనం ఎదురేగి ఆ ప్రభుని సముచితంగా మన జీవితంలో ఆహ్వానించాలని, అలాంటి దీవులు మనకు అందించమని విశ్వాసాల ప్రార్థన ద్వారా మన దేవుని వేడుకుందాం. పవిత్ర సిరి సభ కోసం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ పాపు గారి ఫ్రాన్సిస్ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశాలను పరిచర్య చేసిన ప్రతి వారిని దేవుడు దీవించి ఆశీర్వదించాలని. ఓ ప్రభా మేము చేయ ప్రార్థన ఆలకించండి. దేశం కోసం, దేశ నాయకుల కోసం, ప్రభుత్వ అధికారుల కోసం ప్రార్థన చేద్దాం. వీరందరూ కూడా చిత్తశుద్ధితో వారికి ఉన్న అవకాశాలన్నీ కూడా ప్రజల యోగక్షేమాల కోసం ఉపయోగించే విధంగా వారికి మంచి మనసు దేవుడు అనుగ్రహించాలని. ఓ ప్రభా మేము చేయ ప్రార్థన ఆలకించండి. అనారోగ్యంతో బాధపడే ప్రతి వారిని కూడా దేవుడికి ప్రార్థిద్దాం. ముఖ్యంగా నేను ఈ నెలంతా కూడా మరి గృహ సందర్శన చేసినప్పుడు చాలా మందిని చూశాను. చాలా మంది బెడ్ రిడన్తో ఉన్నారు, బెడ్ రిడన్గా ఉండి నడవలేని పరిస్థితులు ఉన్నారు, అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారందరినీ మన దేవునికి సమర్పిస్తూ మరి మన కుటుంబంలో అనారోగ్యంతో బాధపడే ప్రతి వారిని కూడా దేవుడు స్వస్థపరచాలని. ఓ ప్రభా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన విచారణ కోసం, మన విచారణలో పనిచేస్తున్న ఉపదేశాల కోసం, సంఘ సభ్యుల కోసం, కౌన్సిల్ మెంబర్స్ కోసం, అదేవిధంగా మరి పనిచేస్తున్న అమ్మగారుల గురువుల కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు వీరిని దీవించి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సహాయాన్ని అందించి ఈ యొక్క విచారణను మంచి కథోలిక విచారణగా, సత్యానికి సాక్షి మంచి కథోలిక విచారణ తీర్చడంలో వారు దోహదపడే విధంగా ఓ ప్రభా మేము చేయి ప్రార్థన ఆలకించండి. చనిపోయిన ఆత్మల కోసం, ముఖ్యంగా దిక్కులేని ఆత్మల కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి నిత్య విశ్రాంతి ప్రసాదించాలని. ఓ ప్రభా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ మనవలంటి మనాథుడైన క్రీస్తు ద్వారా మీకు అర్పిస్తున్నాం తండ్రి. Thank you.
నేనును మీరు రక్షిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమట్ల ప్రార్థింపుము. ప్రభు నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరుణ ద్వారా ఈ పనిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, పరిశుద్ధ కన్య అయిన మరియమాత గర్భమును తన ప్రాభవముతో పండించిన పవిత్రాత్మ ఈ పీఠం మీద మేము సమర్పించే అర్పణలకు కూడా శుద్ధీకరించి నీకు అంగీకారయోగ్యంగా రూపొందించును గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండును గాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడు నేర్చుట నీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమమును ముందుగానే తెలియజేసెను. వర్ణనాతీతమైన ప్రేమతో కన్యమాత అతనిని గర్భమున మోసెను. అతని రాకడను బప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే అతనిని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభు తన జననములకు సిద్ధపడుచున్న మమ్మ ఆనందంతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమ రహస్యముల గురించి మిక్కిలి ఆనందంతో మేము మెలకువ కలిగి ప్రార్థించట్లోనూ అతని స్తుతులను పాటలోను నిమగ్నమై ఉండుట అతడు గాంచునుగాక. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనలతోనూ అధిపతులతోనూ పరలోక దళములతో ఏకమై మీ మహిమ గీతంతో నిరతము స్తుతించుట ఎట్లనగా,
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కోటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధము నీవు మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయడం. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణ స్నానం స్మరించుచు జీవమునసిగి అప్పమును రక్షణ పాత్రను నీకు సమర్పించుతున్నాం. నీ సముఖం నిలిచి నీకు సేవ చేయటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలెవారమగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొను. మా ప్రాంత జగత్ గురువును, మా జోసఫ్ రాజాల పీఠాధిపతిని, గురువులందరితో కూడా మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుడు. ఉత్థానమగదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లి అయిన పరిశుద్ధ మరియమాతతోనూ, ఆమె మహావిరక్త భర్తకుని జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప శాసింతము. పరలోకమందుండును మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు అనుగ్రహింపుము, మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎవరైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తలతో వచించిన ప్రభునేశ్వ, మా పాపములను లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. ఒకరికి ఒకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను రక్షించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను రక్షించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను రక్షించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. ప్రభుని విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించినప్పుడు నేను పాల్గొన్నాను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా స్వస్థత పొందును.
ఇండియన్స్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నాకు కృప కలిగినట్లు చేసి కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మేము స్థుతింతును గాక. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురంతో నిండిన మంచి యేసువా, దాసురాలైన నేను దేవరి వారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలను ఎంచినారు అని దేవరి వారి గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వసించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవరి వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమునందు విచారించి తలంపు చే ధ్యానించుడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ అనుడు సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వానిని దిద్దుకొన మిగిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపవలనని నా మంచి యేసువా దేవరి వారిని నా ఆత్మే మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించున్నాను స్వామి. ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర,
మా శాశ్వత రక్షణకు సంకేతంగా ఉన్న దివ్య సప్రసాదమును మేము స్వీకరించి ఉన్నాము. మాకు రక్షణమును దయచేయ ఉత్సవం దగ్గర పడుకొలది. మేము భక్తి విశ్వాసములతో నీ కుమారుని జన్మదినోత్సవమును కొనియాటకు ఉత్సాహంతో ఉర్రుతలుగుచున్నాము. ఆ ఉత్సవము కొనియాడు యోగ్యతను మాకు దయచేయమని వేడుకొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవింపుము. సర్వేశ్వరునికి వందనములు. పరిశుద్ధ పోపుగా తలంపు నెరవేరినట్లు, మన బిషప తండ్రిగా తలంపు నెరవేరినట్లు, అలాగే మన విచారణ గురువుల తలంపు నెరవేరుట కొరకు పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియు మా వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైండు మా కొరకు ఎప్పుడునో మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లును ఎప్పుడునో సకాలం మీకే స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తునాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగారండి స్వామి. యేసుక్రీస్తునాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగారండి స్వామి. యేసుక్రీస్తునాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగారండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. పునీత జోజప్ప గారా, మా కొరకు ప్రార్థించండి. పునీత ఫ్రాన్సిస్ గారా, మా కొరకు ప్రార్థించండి. పునీత అంతోని గారా, మా కొరకు ప్రార్థించండి. సకల పునీతులారా, మా కొరకు ప్రార్థించండి. సకలి కావలి సన్మంచుకులారా, మాకు కావలిగా ఉండండి. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.